ధన్యవాదాలు ప్రేక్షకులారా. మీరిచ్చిన సపోర్ట్కి మా ఛానల్కి చాలా ధన్యవాదాలు. అదేలాగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన విషయం ఏదైనా ఉంటే నా ద్వారా మీకు నేను చెప్పాలి అనుకుంటే మీరు ఏ టాపిక్ కావాలి, దేని పరంగా మనం మాట్లాడాలి అనుకుంటే అవన్నీ మీరు కమెంట్స్లో రాయండి. దాని తగ్గట్టు మనం నెలలో ఆఖరి సండే దీనికోసం డెడికేటెడ్గా మనం చేస్తాం. అదేలాగా మీకు వేరే ఏదైనా టాపిక్స్ యాడ్ చేయాలి, ఈ ఛానల్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే మీరు చెప్పండి, దాని తగ్గట్టు చేస్తాం. ధన్యవాదాలు. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం రాశి ఫలితాలు చూస్తున్నాం. 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉన్న రాశి ఫలితాలు చూస్తున్నాం. అందులో 20వ తారీఖు 20 ఏప్రిల్ 2026 మనకి పంచాంగ వివరాలు చూద్దాం. పంచాంగ వివరాలు ఎట్లా ఉన్నాయంటే, తిథి ఏమో తృతీయ, శుక్లపక్ష తృతీయ కొంతసేపు ఉంది, తర్వాత చతుర్థి వచ్చేస్తుంది మ్యాక్సిమం. అదేలాగా రోహిణి నక్షత్రం, సౌభాగ్య నామయోగం, వణిజీకరణం ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు యాక్టివ్గా ఉండే రాశులు ఏమిటి అంటే మనకి సింహరాశి మరియు మేషరాశి మరియు మీనరాశి, ఈ మీనరాశి మరియు వృశ్చిక రాశి, ఈ 4 రాశులు యాక్టివ్గా ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేలాగా నెగిటివ్ ఏంటంటే కుంభరాశి, వృషభ రాశి ఈ రెండు మనకి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది ఈ 2 రాశుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అంటే కుటుంబ స్థానం మరియు వీళ్ళకి లాభస్థానం, ఈ రెండిట్లో చెక్ పాయింట్స్ ఉన్నాయి. అవి రెండు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉంటుంది. పాజిటివ్గా ఉండేది ఏంటంటే వీళ్ళకి కులదైవ అనుగ్రహం దొరకడం. అదేలాగా మనకి ఏదైనా స్పెక్యులేషన్ ఏదైనా ఉందంటే దాంట్లో రావాల్సిన లాభాలు, ఒకలాంటి లాభాలు 100% రాదు ఎందుకంటే 11వ స్థానం కూడా వీళ్ళది లాక్లో ఉంది కాబట్టి మనకి ఒక పార్షియల్ లాభం అనేది వచ్చే అవకాశం ఉంది. పిల్లల దగ్గర నుంచి ఒక మంచి సంతోషమైన విషయం మనం వినే అవకాశం ఉంది. అదేలాగా మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా వచ్చే అవకాశం, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది తెలిసే అవకాశం కూడా ఉంది. ఎక్స్పెండిచర్ అనేది ఉంది, ఒక శుభ ఎక్స్పెండిచర్గా ఉండొచ్చు. అదేలాగా వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఈరోజు. వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ ద్వారా కానీ వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు బాగుంది. వృషభ రాశి వాళ్ళకి తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మీకు 3వ స్థానాధిపతి, రాశిలోనే మంచి ఎగ్జాల్టేషన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి దీన్ని పాజిటివ్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. అదేలాగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ అనుకూలంగా మారుతుంది. ప్రాపర్టీ కొనడానికి లేకపోతే దాంట్లో మోడిఫికేషన్స్ చేయడానికి ఉన్న అవకాశాలు బాగుంది. అదేలాగా అమ్మగారి ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగగా ఉన్నారంటే అవన్నీ సరిపోయే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు కూడా ఈరోజు బాగుంది. అదేలాగా బిజినెస్ పార్ట్నర్స్ గురించి చూస్తున్నారంటే వాళ్ళకు కూడా పార్ట్నర్స్ దొరికే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి లాభకరమైన విషయాలు. నెగిటివ్ ఏంటంటే బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్ ఏం తీసుకున్నా ఒకసారికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అదేలాగా డాక్యుమెంట్స్ ఏదైనా డీల్ చేస్తున్నారంటే డాక్యుమెంట్స్ని 100% చెక్ చేయాలి. ఫ్రాడులెంట్ డాక్యుమెంట్స్ అనేది మీ కంటికి కనపడకుండా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అది జాగ్రత్తగా చూసుకోండి. మిథున్ రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు లాభకరంగా ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. వీళ్ళ చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది. మనోస్థితి అన్నది ఒకలాంటి స్థైర్యంగా ఉంటుంది. అదేలాగా కొత్త ప్రయత్నాలు వీళ్ళకి గెలుపుని పొందించే అవకాశం చాలా బాగుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. అదేలాగా మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది ఈరోజు వచ్చే అవకాశం ఉంది. లోన్ గురించి చూస్తున్నారంటే లీగల్ కేసెస్ ఏదైనా ఉంది అంటే అవన్నీ సెటిల్ అయ్యే అవకాశం కూడా ఈరోజు ఉంది. ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎంప్లాయీస్కి మంచి రోజు ఈరోజు. కర్కటక రాశి వాళ్ళకి కుటుంబ పరంగా అదేలాగా ధనపరంగా వీళ్ళకి లాభమైన దినమైగా ఈరోజు ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇండైరెక్ట్ ఎనిమీస్ అన్నది ఎక్కువగా ఉంటారు ఈరోజు. ఇండైరెక్ట్గా లేకపోయినా నేరుగా కూడా వచ్చి మీ మీద పగపడవచ్చు. ఇటువంటి విషయాలు వీళ్ళు చూసుకోవాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ ఇష్యూని వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక అవసరం వీళ్ళకు ఉంటుంది.
వీళ్ళ ఇంటి పెద్దలు వాళ్ళ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా వీళ్ళకి లాభకరంగా ఉండేది ఏంటంటే వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా నాన్నగారి దగ్గర నుంచి లేకపోతే ఏదైనా ఒక భాగ్యమైన విషయాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు బాగుంది. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ అన్నది ఈరోజు వస్తుంది. వాళ్ళకి ఈ విషయాలు లాభకరంగా ఉంటుంది ఈరోజు. సింహరాశి వాళ్ళకి ఒక రిజువినేటింగ్ టైం అని చెప్పొచ్చు. వాళ్ళు ఒక ఉత్సాహంగా ఉండే ఒక రోజు ఈరోజు చాలా విషయాలు వీళ్ళకి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ వాళ్ళ ఆరోగ్యం సంబంధించిన విషయాలు కొద్దిగా మనకి బెంగగా ఉండొచ్చు. అదేలాగా మనకి బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేసి దాన్ని డీల్ చేయాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. లాభంగా ఉండేది ఏంటంటే ప్రాపర్టీ కొనేయడానికి మంచి లాభంగా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి ఫండ్ ఫెసిలిటీ అన్నది దానికి తగ్గట్టు వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఉంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు రావచ్చు. కొత్త ప్రయత్నాలు ఏమి ఈరోజు ట్రై చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా విషయాలు అప్స్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. నాన్నగారు ఒక ఆరోగ్యం, అమ్మగారు ఒక ఆరోగ్యం రెండు మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉంటుంది. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అయినా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా లేకపోతే ఇంటి పెద్దలు ఒక ఆరోగ్యం గురించి అయినా ప్రాబ్లమ్స్ అనేది మేజర్గా వచ్చే అవకాశం ఈరోజు ఉంది. చాలా పాజిటివ్గా ఉన్నటువంటి రిజల్ట్స్ ఈరోజు కన్యా రాశి వాళ్ళకి లేదు. తులారాశి వాళ్ళకి వీళ్ళకి స్పెక్యులేషన్ అనేది ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. అదేలాగా ఫండ్ సిచ్యువేషన్ వీళ్ళు ఇండైరెక్ట్గా ఏదైనా ఫండ్ వీళ్ళకి రావాలి అనుకుంటున్నారంటే దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. పాజిటివ్ ఏంటంటే లాభం ఏమి వీళ్ళకి రావాలో ఎన్ని రోజుల నుంచి రాలేదో ఆ విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ డబ్బులు రావు, దాంట్లో ఒక అబ్స్టకల్ అనేది ఈరోజు ఉంటుంది. లాభం కానీ వీళ్ళకి ఏదైనా రావాల్సింది ఉంటే లీగల్గా వీళ్ళకి రావాల్సింది ఉంటే అది వస్తుంది. ఇంటి పెద్దల ఆశీర్వాదం నుంచి వాళ్ళకి ఒక ఫండ్ ఫ్లో కానీ వాళ్ళ మంచి గురించి కానీ మనకి ఒక మంచి జరిగే అవకాశాలు మనకు ఉంది. అదేలాగా మనకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఈరోజు ఉంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంది. అదేలాగా మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది దొరికే అవకాశం కూడా ఈరోజు ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్లో మేజర్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. బిజినెస్ గురించి మీరు లోన్ తీసుకుంటున్నారంటే దానికి అంతా పాజిటివ్గా రిజల్ట్స్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పార్ట్నర్షిప్ డీల్ని వీళ్ళు సరిచూసుకోవాలి. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యాన్ని వీళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్ ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో అతి జాగ్రత్తగా వీళ్ళు పనిచేయాలి. స్పెక్యులేషన్ అనేది చేస్తే 50% లాభం వచ్చే అవకాశం వీళ్ళకి ఉంది. ధనుర్రాశి వాళ్ళకి ఒక 200% బెటర్ అయిన రోజు ఈరోజు. ఎందుకంటే 5వ స్థానంలో సూర్యుడు, 9వ స్థానంలో కేతు, ఈ రెండు మీకు యాక్టివ్గా ఉండే ఒక రోజు. స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉండే వాళ్ళకి మంచి ఆశీర్వాదాలు, పెద్దలు ఒక ఆశీర్వాదాలు అన్నీ దొరికే ఒక అవకాశం. బిజినెస్లో ఉండే వాళ్ళకి చాలా మార్పులు దానికి తగ్గట్టు చేసే ఒక అవకాశం కూడా ఉంది. అదేలాగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ రిలేటెడ్గానే ఉండొచ్చు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం కూడా ఈరోజు ఉంది. ప్రాపర్టీ ఏదైనా కొనడానికి వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవన్నీ వీళ్ళకి జరిగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ అన్నది కొద్దిగా ఒక బెంగ అన్నది వెనకాల మైండ్లో ఉంటానే ఉంది. అది మాత్రం వీళ్ళకి ఒక అబ్స్టకల్గా ఈరోజు ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ ఈ రెండు వీళ్ళు చెక్ చేసుకోవాలి. అదేలాగా వీళ్ళ స్పెక్యులేషన్ ఏమి చేయకుండా ఉంటే ఈరోజు మంచిగా ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఉంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వచ్చే అవకాశం ఉంది. లోన్ ఫెసిలిటీ కానీ, అదేలాగా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ కానీ, పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ కానీ, ఇన్సూరెన్స్ నుంచి వచ్చే అమౌంట్ కానీ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఈరోజు వస్తుంది. చాలా మంచి రోజు మకర రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళు తన ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి. అదేలాగా వాళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి. ఈ రెండు వాళ్ళకి చెక్ పాయింటే.
అదేలాగా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ నుంచి వీళ్ళు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగుంది. బిజినెస్లో ఒక ఎక్స్పాన్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. మేజర్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం కూడా ఈరోజు బాగుంది. మీన రాశి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఫారిన్ వెళ్ళడానికి కోసం ప్రయత్నిస్తున్నారంటే ఈరోజు కొద్దిగా అబ్స్టకల్స్ ఎక్కువగా ఉంటాయి. అదేలాగా ఫారిన్లో ఉన్న వాళ్ళ గురించి మనం వరి అయ్యే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా ఉంది. లోన్ ఫెసిలిటీ అన్నది వచ్చే అవకాశం ఉంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంది. మనసులో ఒక బెంగ ఉంది, అది ఉంటానే ఉంటుంది. కొన్ని రోజులు, ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత సరిగా అయిపోతుంది. దానికి తగ్గట్టు ప్రయత్నాలు మీరు ముందర పెట్టండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు 21వ తారీఖు ఏప్రిల్ 2026 ఎట్లా ఉంటుందని చూద్దాం. మంగళవారం. మనకు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. ఈరోజు తిథి ఏమో పంచమి తిథి, శుక్లపక్షం, మృగశీర్ష నక్షత్రం, శోభన నామయోగం, భవకరణం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకి పాజిటివ్గా ఉండేది ఏంటంటే శనీశ్వరుడు ఉన్నటువంటి ఇల్లు మీనరాశి, అదేలాగా శనీశ్వరుడు ఒక ఇల్లు అయిన మకర రాశి, కుంభరాశి అన్నది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అదేలాగా మనకి శుక్రుడు చంద్రుడు కలిసి ఉండే ఒక అవకాశం, ఇది కూడా ఒక మంచి యోగంగా ఉంటుంది. అదేలాగా మనకి నెగటివ్ అన్నది 2 బుధుడు ఒక ఇల్లు మిథున రాశి, కన్యా రాశి అన్నది మనకి నెగటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అని చూస్తే మనకి 3వ స్థానమైన మిథున రాశి, మరి 6వ స్థానమైన కన్యా రాశి అన్నది చెక్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా కొత్త ప్రయత్నాలు ఈరోజు చేస్తున్నారంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది రాకుండా కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళు ఏదైనా లోన్ ఫెసిలిటీస్ ఏదైనా చూస్తున్నారంటే అది దొరకకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి ఎక్స్పెండిచర్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా ఈరోజు ఉంది. శనీశ్వరుడు ఉండేది 12వ స్థానం కాబట్టి మనకి ఎక్స్పెండిచర్ అన్నది ఉన్నది. అదేలాగా మనకి అది శుభ ఎక్స్పెండిచర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు పర్సనల్గా వీళ్ళు మార్చుకోవడానికి ఏమేమి చేయాలో వీళ్ళ హెల్త్ పరంగా చేసుకోవాల్సిన విషయాలని చేసుకునే ఒక అవకాశం కూడా వీళ్ళకి చాలా బాగుంది. అదేలాగా మనకి ఈరోజు చూస్తే మనకి ధనుర్రాశి కూడా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి 9వ స్థానమైన భాగ్యస్థానం అన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవుతుంది. పుత్ర ప్రాప్తి అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా పుత్రుల దగ్గర నుంచి మనకు వచ్చే ఒక శుభ న్యూస్ అన్నది ఒకటి మనకి ఈరోజు రావచ్చు. మేజర్గా చాలా రోజుల నుంచి ఒక శుభకార్యం చేయాలి అనుకుంటుంటే దానికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ రిజల్ట్ అన్నది ఈరోజు వచ్చే అవకాశం బాగుంది మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఈ 2 వీళ్ళు 100% జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం, ఈ 3 విషయాలు వీళ్ళు చూసుకోవాలి. పిల్లల ఒక ఆరోగ్యం, ఈ 4 విషయాలు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అది చూడాల్సిన ఒక పరిస్థితి ఈరోజు వస్తుంది. చూసుకోవాలి అనడానికంటే మనం అది చూసుకోవాల్సిన అవసరం అన్నది పడుతుంది అని చెప్తున్నాను. సరేనా? ఇప్పుడు పాజిటివ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన లాభాలు వీళ్ళకి ఈరోజు వస్తుంది. ఇంటి పెద్దలు ఒక ఆశీర్వాదాలు వీళ్ళకి దొరుకుతుంది. అదేలాగా వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. ధనుర్రాశి వీళ్ళకి 8వ స్థానం కూడా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వస్తుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చే ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నది వీళ్ళకి వస్తుంది. దానివల్ల ఒక ఫండ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ అన్నది వీళ్ళకి వస్తుంది. లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులు అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం బాగుంది. మిథున రాశి వాళ్ళు తన ఆరోగ్యం తను చూసుకోవాలి. బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మగారు ఒక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పాజిటివ్ విషయాలు ఏంటి అంటే వీళ్ళకి రావాల్సిన బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది వీళ్ళు తీసుకుంటారు. దానివల్ల వీళ్ళకి రావాల్సిన లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేలాగా వీళ్ళు కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారు అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ అన్నది వీళ్ళు చేసుకోవాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. ఎందుకంటే మనకి మిథున రాశి శూన్యంగా ఉంది ఈరోజు. టోటల్గా ఎలా ఉంది అంటే ఈరోజు ఒకలాంటి 50-50 రిజల్ట్స్ అన్నది వీళ్ళకు ఉంది. కాకపోతే పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి ఒక మంచి రోజుగా ఉంటుంది. పెళ్ళి కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశాలు
వీళ్ళకి బాగుంది. కర్కటక రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. కర్కటక రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆహ్, 12వ స్థానమైన మిథున రాశి మరియు 3వ స్థానమైన కన్యా రాశి ఈ 2 శూన్యంగా ఉంది కాబట్టి వీళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంటది. ఇది ఎంప్లాయీస్ రిలేటెడ్‌గా ఉంటది. లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ గురించి మనకి ఎక్స్‌పెండిచర్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఒక కొత్త ప్రయత్నాలు ఏం చేస్తున్నారో దానికి వీళ్ళు స్పెండ్ చేసే అవకాశం అన్నది ఈరోజు ఉంటది. శనీశ్వరుడు ఒక ఇల్లైన 7వ స్థానం, 8వ స్థానం, 9వ స్థానం అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్‌షిప్ అనేది కుదిరే అవకాశం ఉంది. అదేలాగా మనకి ఇన్సూరెన్స్ డబ్బులు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఫారిన్ ట్రావెల్‌కి ఎవరైనా చూస్తున్నారంటే అయన్నీ వీళ్ళకి సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశాలు ఈరోజు ఉంది. సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి 2వ స్థానమైన కుటుంబ స్థానం, ధన స్థానం, అదేలాగా లాభస్థానం ఈ 2 వీళ్ళకి ఈరోజు చెక్ పాయింట్‌లో ఉంది. కాబట్టి ఫండ్ ఫ్లో సిట్యుయేషన్ అనేది ఒకలాగా ప్రాబ్లమాటిక్‌గా ఉండొచ్చు. లేకపోతే కుటుంబ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా పాపప్ అవ్వచ్చు. దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉండొచ్చు. అదేలాగా మనకి ఇంటి పెద్దల ఒక ఆరోగ్యం గురించి మనం గమనించాల్సిన ఒక అవసరం ఉండొచ్చు. లేకపోతే మనకి రావాల్సిన లాభాల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంటది. కాకపోతే ఏంటంటే 10వ స్థానంలో శుక్రుడు, చంద్రుడు కలిసి ఉండే ఒక అవకాశం ఈరోజు ఉంది. శుక్రుడు ట్రాన్సిట్ అయిపోయారు వృషభ రాశికి. కాబట్టి వీళ్ళకి ఈరోజు చాలా లక్కీగా ఉంటది. ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళకి ఒక ఎక్స్‌పాన్షన్ మోడ్‌కి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని తగ్గట్టు ఎక్స్‌పెండిచర్స్ కూడా ఎక్కువగా ఉంటది. కన్యా రాశి వాళ్ళకి తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా బిజినెస్ రిలేటెడ్ మేజర్ ఇష్యూస్ ఈరోజు చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళకి పాజిటివ్ అయిన విషయాలు అని చెప్తే మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు, చాలా రోజుల నుంచి పెళ్లి చూస్తున్నాం కుదరట్లేదు అనే వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఈరోజు ఉంది. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశం కూడా ఈరోజు ఉంది. వీళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు, చంద్రుడు కలిసి ఉన్నారు. సో ఈరోజు లాభాలు ఏమేమి రావాలో వీళ్ళకి 100% వచ్చే అవకాశం చాలా బాగుంది. ఈ రోజుని బాగా యూస్ చేసుకోవండి కన్యా రాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి వీళ్ళకి 12వ స్థానమైన కన్యా రాశి మరియు 9వ స్థానమైన మిథున రాశి 2 లాక్లో ఉంది కాబట్టి వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది ఉండొచ్చు. వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు ఏమేమి ఉన్నాయో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేకపోతే నాన్నగారు ఒక ఆరోగ్యం గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరాలు ఉంటుంది. లేకపోతే ప్రాపర్టీ పర్చేస్ రిలేటెడ్ అయిన ఇష్యూస్ ఏదైనా ఈరోజు రావచ్చు. అదేలాగా మనకి లోన్ ఫెసిలిటీస్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది మనకి సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యే అవకాశం చాలా బాగుంది. నెగటివ్ ఉన్నా అది క్రాస్ అయ్యి మనకి అది పాజిటివ్ అయ్యే అవకాశాలు బాగుంది. లోన్ సిచ్యువేషన్, లీగల్ కేస్ సిచ్యువేషన్ ఈ 2 మనకి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఈరోజు ఉంది. అదేలాగా మనకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది 50-50 అన్నది ఈరోజు వాతావరణం. నెక్స్ట్ మనకి వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏవి రావాలో అది రాకుండా పోవడం, లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఏదైనా రావాలి అనుకుంటున్నారు ఈరోజు అంటే అది రాకుండా పోవడం అనే ఒక పరిస్థితి ఉండొచ్చు. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం, పిల్లలు ఒక ఆరోగ్యం అన్నది మనం చూసుకోవాల్సిన విషయాలు ఉండొచ్చు. అదేలాగా స్పెక్యులేషన్ ఈరోజు చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. అదేలాగా మనకి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమేమి ఉందో అదంతా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో అవన్నీ సాల్వ్ అయ్యి ముందరికి అవకాశం ఉంది. సో మేజర్గా అదేలాగా మనకి 7వ స్థానంలో వీళ్ళకి శుక్రుడు, చంద్రుడు కలిసి ఉండే ఒక అవకాశం. సో పెళ్ళి కుదిరే అవకాశం అన్నది వీళ్ళకి చాలా బాగుంది ఈరోజు. ధనుర్రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, వాళ్ళది ఒక వెల్బీయింగ్ అన్నది మనం చూసుకోవాలి. లేకపోతే ఒక రిలేషన్షిప్ బ్యాటిల్ అన్నది ఇద్దరి మధ్యన రావచ్చు. అది చెక్ చేసుకొని చూసుకుంటే మంచిది. అదేలాగా మనం అమ్మగారి దగ్గర మనకు ఉండేటువంటి రిలేషన్షిప్ దాంట్లో కూడా ఏదైనా ఒక అప్స్ అండ్ డౌన్స్ అన్నది వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పరంగా ఉన్నటువంటి మేజర్ డెసిషన్స్ ఈరోజు తీసుకోకుండా ఉంటే మంచిది. పార్ట్నర్షిప్ డీడ్ అన్నది ఈరోజు సైన్ చేయకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అన్నది మనకి మేజర్గా ప్రాపర్టీ కొనడం, డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవ్వడం, ఇటువంటి విషయాలు మనకి
జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి, ఫండ్ ఫ్లోలో ఉన్నటువంటి పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో నుంచి మనకి లాభాలు వచ్చే అవకాశాలు బాగుంది. మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈరోజు కొత్త ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా 100% ఈరోజు వస్తుంది. దీనివల్ల మనకి ఫ్యూచరిస్ట్గా ఆలోచిస్తే చాలా లాభకరమైన విషయాలు మనకు జరుగుతుంది. అదేలాగా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అంతా ఇంప్రూవ్ అవుతుంది. మేజర్గా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. ప్రాబ్లం అన్నది ఏంటంటే మనకి లోన్ ఫెసిలిటీస్ ఏదైనా మనం ఈరోజు అప్లై చేస్తున్నామంటే దాంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేలాగా ఫారిన్ ట్రావెల్ కానీ ఏదైనా మనం చేయాలనుకుంటుంటే, లేకపోతే ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి దానికి అప్లై చేస్తుంటే ఈరోజు కొద్దిగా ప్రాబ్లమ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. తనకి పర్సనల్గా హెల్త్ పరంగా లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముందో అదంతా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెండిచర్ అన్నది ఉంది, కాకపోతే అది శుభ ఎక్స్పెండిచర్గా మారే అవకాశాలు చాలా బాగుంది. స్పెక్యులేషన్ అన్నది ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. అదేలాగా మీ లైఫ్ పార్ట్నర్, ఒక ఫ్యామిలీ, ఒక సిచ్యువేషన్ అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ ఏదైనా మనం అప్లై చేస్తున్నామంటే అది కూడా సక్సెస్ఫుల్గా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అవుతుంది. ప్రాపర్టీ బయింగ్ అనేది దానికి ఉన్నటువంటి ఒక ప్రారంభం అనేది మనం ఈరోజు చేయొచ్చు. దాంట్లో నుంచి మనకి లాభకరమైన విషయాలు మనకు వచ్చే అవకాశాలు చాలా బాగుంది. మీనరాశి వాళ్ళకి మేజర్గా తన హెల్త్ని చూసుకోవాలి, తన అమ్మగారు ఒక హెల్త్ని చూసుకోవాలి, అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి అనుకున్నా వీళ్ళలో ఉన్నటువంటి ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఈరోజు బాగుంది. అదేలాగా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అన్నది వస్తుంది. లాభాలు ఏమి ఇన్ని రోజుల నుంచి రాలేదో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు ఒక ఆశీర్వాదాలు వీళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక బూస్టప్ అన్నది మనకి చాలా లాభంగా ఈరోజు కనిపిస్తుంది. అదేలాగా మనకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అన్నది వాళ్ళు తీసుకుంటారు. అవి కూడా వీళ్ళకి లాభకరంగా ఎండ్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ధన్యవాదాలు. 22వ తారీఖు బుధవారం, ఏప్రిల్ 2026 ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు పంచాంగ వివరాలు. బుధవారం మనకి షష్ఠి తిథి, ఆరుద్ర నక్షత్రం, అతిగండ నామయోగం, గౌళవ కరణం ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనకి పాజిటివ్గా ఉండేది అంటే మనకి బుధుడు ఎక్కడ ఉన్నాడో బుధుడు ఒక ఇల్లు అంత పాజిటివ్గా ఉంటుంది. అదేలాగా మనకి కుజుడు ఎక్కడ ఉన్నాడో అవన్నీ పాజిటివ్గా ఉంది. సో టోటల్గా మనకి మీన రాశి అన్నది సక్సెస్ఫుల్ రాశిగా ఈరోజు ఉంది. నెగటివ్ అన్నది మనం చూస్తే మనకి మేషరాశి మరియు సింహరాశి అన్నది నెగటివ్గా ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? తన ఆరోగ్యం తను చూసుకోవాలి. ఎక్స్పెండిచర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీనరాశి అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి మనకి శుభ ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు చాలా బాగుంది. తన ఆరోగ్యం చూసుకోవాలి, తన పిల్లలు ఒక ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా స్పెక్యులేషన్ అనేది ఈరోజు చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు ఈరోజు డీల్ చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ఎక్స్పెండిచర్ ఉంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానంలో గురువు చంద్రుడు కలిసి ఉంటున్నారు కాబట్టి మనకి చాలా విషయాలు ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం దేంట్లోనంటే కొత్త ప్రయత్నాలు వీరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఉంది. నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. వీళ్ళ చెల్లెలు తమ్ముళ్ళు ఒక ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వలన వీళ్ళకి లాభకరమైన విషయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. కాకపోతే ఏంటంటే ప్రాపర్టీ బయింగ్ రిలేటెడ్గా ఒక ఎక్స్పెండిచర్ అనేది వీళ్ళకి రావచ్చు. అదేలాగా వీళ్ళకి రావాల్సిన లాభాలలో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యి వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అంతా బెటర్ అవుతుంది. అదేలాగా మేజర్గా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక
కుటుంబం నుంచి కూడా వీళ్ళకి ఒక సపోర్ట్ అన్నది వస్తది. ఫండ్ ఫ్లో సిట్యుయేషన్ అన్నది దాని వలన కూడా వీళ్ళకి బెటర్ అయ్యే అవకాశాలు ఈరోజు బాగుంది. మిథున్ రాశి వాళ్ళు బిజినెస్‌లో మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకుంటారు. తీసుకోవాల్సిన అవసరాలు వీళ్ళకి ఈరోజు ఉంది. కాపోతే ఏంటంటే వీళ్ళకి వచ్చే లాభాల్లో ఒక పార్ట్ పోతుంది. ఒక సగమే వీళ్ళకి వచ్చే అవకాశం అందులో ఉంది. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేలాగా మెంటల్ స్టేట్ అన్నది అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది ఈరోజు వచ్చే అవకాశం కొద్దిగా తక్కువ. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు చూసుకోవాలి. ప్రాపర్టీ సేల్ ఏదైనా చేస్తున్నారంటే ఈరోజు అంత లాభకరంగా ఉండదు. దానివల్ల మనం ఒక 2 రోజుల తర్వాత మనం చేస్తే ఇంకా బాగుంటుంది. కర్కటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో చంద్రుడు. 12వ స్థానంలో చంద్రుడు అనగా గురువు కూడా కలిసి ఉన్నారు. 12వ స్థానంలో అనగా మనకి ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. లోన్ ఫెసిలిటీ అనేది దొరికే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది తీసుకోవాల్సిన ఒక అవసరం అన్నది ఈరోజు ఉంటుంది. నెగటివ్గా ఉన్నా వేరే దారి లేదు. ఆ డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ సిచ్యువేషన్ అన్నది వీళ్ళు చూసుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే మేజర్గా వీళ్ళకి భాగ్యస్థానంలో ప్రాబ్లం అని చెప్పగానే వీళ్ళని వీళ్ళే చూసుకోవాలి ఫస్ట్. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ మూలంగానో వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. స్పెక్యులేటివ్ గెయిన్ అనేది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు బాగుంది. కన్యా రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక దినం ఈరోజు. ఎందుకంటే వీళ్ళకి 8వ స్థానం, అదేలాగా వీళ్ళకి 12వ స్థానం అనేది యాక్టివ్గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉంది. ఇండైరెక్ట్ ఎనిమీస్ అన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకోకుండా ఉంటే వీళ్ళకి మంచిది ఈరోజు. పాజిటివ్ అన్నది ఏంటంటే వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేది కుదిరే అవకాశం ఈరోజు బాగుంది. బుధుడు యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు పార్ట్నర్షిప్ అన్నది కుదిరే అవకాశం ఉంది. పిల్లల పరంగా మనకి వచ్చే ఒక శుభ వార్త అన్నది మనకి ఈరోజు వస్తుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అది కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంది. తులారాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి బాధక స్థానం అన్నది శూన్యమై ఉంది. కాబట్టి వీళ్ళకి ఉండే బాధకాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండూ ఉంది. ఎస్పెషలీ మనకి 7వ స్థానం నుంచి అది మనకి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, బిజినెస్ పార్ట్నర్ పరంగానో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు ఫేస్ చేయాల్సిన అవసరాలు ఉంటుంది. అందులోనూ మనకి వచ్చే లాభాల్లో ఒక మేజర్ ప్రాబ్లం అన్నది దీనివల్ల మనం ఫేస్ చేయాల్సిన అవసరాలు ఈరోజు ఉంటుంది. మనకి ఇంకా ప్రాఫిటబుల్గా ఉండేది ఏంటంటే ఈ రోజులో మనకి లోన్ ఫెసిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్ బయ్యింగ్ అనేది ఉండే అవకాశం అన్నది ఈరోజు ఉంది. ప్రాపర్టీ కొనొచ్చు, లేకపోతే వాహనాలు కొనొచ్చు, లేకపోతే కొత్త చదువు ఏదైనా ప్రారంభించాలనుకున్నా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు ఉంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ దగ్గర నుంచో వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఈరోజు ఉంది. వచ్చే లాభాల్లో ఏమి అబ్స్టకల్స్ ఉన్నాయో అవన్నీ తీరి మనకి వచ్చే భాగ్యం అనేది ఈరోజు ఉంది. చెక్ పాయింట్ ఏంటంటే మేజర్ డెసిషన్స్ బిజినెస్ రిలేటెడ్గా తీసుకోకూడదు. తీసుకుంటే దాంట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండే అవకాశాలు ఈరోజు ఉంది. లోన్ ఫెసిలిటీ ఏదైనా చూస్తున్నారంటే దాంట్లో కూడా అబ్స్టకల్స్ ఉండే అవకాశాలు ఈ 22వ తారీఖున ఉంది. ధనుర్రాశి వాళ్ళకి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ పిల్లల ఒక ఆరోగ్యం చూసుకోవాలి. స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే వీళ్ళకి కూడా మంచిది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వస్తుంది. ఎస్పెషలీ పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు చంద్రుడితో సంబంధించి ఉన్నటువంటి రోజు చాలా వెలుగైన రోజు. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏదైనా చేస్తున్నారంటే ధనుర్రాశి వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్ అయిన ఇష్యూస్ ఏమీ ఈరోజు డీల్ చేయకూడదు.
అదేలాగా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్పెషలీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక అవసరాలు ఉంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్పెషలీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇష్యూస్ కూడా వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక అవసరాలు ఈరోజు ఉంటుంది. లాభకరమైన విషయం ఏంటంటే కొత్త ప్రయత్నాలు ఏం చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అన్నది 100% వచ్చే అవకాశం ఈరోజు ఉంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది వచ్చే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది ఈరోజు. కుంభరాశి వాళ్ళకి అని చెప్పేటప్పటికి మనకి రెండో స్థానం, కుటుంబ స్థానం అనేది చాలా బలంగా ఉంటుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వీళ్ళకి ఉంటుంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకా 2 రోజుల్లో వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి అస్థివారం అనేది ఈరోజు మనం వేయచ్చు. అదేలాగా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకి ఏమేమి రావాలో లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో, లేకపోతే ఇన్సూరెన్స్ నుంచో అవన్నీ క్లియర్ అయ్యి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు బాగుంది. మీనరాశి వాళ్ళకి చాలా మంచి రోజు. చాలా విషయాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఫండ్ ఫ్లో అన్నది బెటర్ అవుతుంది. లాభకరమైన విషయాలన్నీ వీళ్ళకి జరుగుతుంది. అందులోనూ పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈరోజు చాలా బాగుంది. చాలా మంచి రోజు మీనరాశి వాళ్ళకి. ఇప్పుడు 23వ తారీఖు, ఏప్రిల్ 23వ తారీఖు 2026 గురువారం ఎట్లా ఉంటుందని చూద్దాం. పంచాంగ వివరాలు. ఈరోజు మనకి సప్తమి తిథి, శుక్లపక్షం, పునర్వసు నక్షత్రం, సుకర్మ నామయోగం, గరజీకరణం. ఇందులో పాజిటివ్గా ఉండేటువంటి విషయాలు ఏంటంటే శుక్రుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అదేలాగా కుజుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నెగటివ్ అన్నది మనకి ఈరోజు ధనుర్రాశి మరియు కర్కటక రాశి అన్నది 2 నెగటివ్గా ఉండేటువంటి స్థితి అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మనకి ఏంటంటే చాలా పాజిటివ్గానూ ఉంది, నెగటివ్గానూ ఉంది. మేజర్గా మనకి చాలా యాక్షన్ ఓరియంటెడ్ దినంగా ఈరోజు ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. మేషరాశి వాళ్ళకి అని చెప్పేటప్పటికీ మనకి శుక్రుడు 2వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ధనప్రాప్తి అన్నది ఉంది. పెళ్లి కుదిరే అవకాశాలు అన్నది ఉంది. అదేలాగా పార్ట్నర్షిప్ కుదిరే అవకాశం అన్నది వీళ్ళకి ఉంది. అదేలాగా మనకి మేజర్ అయిన విషయాలు, ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు చాలా బాగుంది. నెగటివ్ అని చూడగానే మనకి ధనుర్రాశి వీళ్ళకి 9వ స్థానం. వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉంది. చంద్రుడు వీళ్ళకి 3వ స్థానం, 4వ స్థానం రెండిట్లోనూ ఉంటారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం అన్నది 4వ స్థానంలో వస్తుంది కాబట్టి మెంటల్ స్టేట్ అనేది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది ఈరోజు. వీళ్ళ ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తుంటే చాలా బెంగగా ఆ ప్రయత్నాలు చేయకుండా రిలాక్స్డ్గా చేస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు వదిలేసి ఇంకొక 2 రోజుల తర్వాత వీళ్ళు చేసిన ఆ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వెయిట్ చేయండి. మేషరాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళకండి ఈరోజు చాలా పాజిటివ్ అయిన విషయాలు. వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. లాభాలు 100% వచ్చే అవకాశం ఉంది. ఇంటి పెద్దల ఒక ఆరోగ్యం అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంది. అదేలాగా బిజినెస్ పరంగా ఉండేటువంటి విషయాలన్నీ వీళ్ళకి పాజిటివ్ నోట్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి ఒక మెంటల్ స్టేట్ అన్నది వీళ్ళు సరిచూసుకోవాలి. అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అదేలాగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా వీళ్ళకి మెంటల్ టెన్షన్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ కుటుంబంలో కానీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక కుటుంబం సంబంధించిన విషయాల గురించి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ దాని పరంగా వీళ్ళకి ఉండే అవకాశం ఈరోజు ఉంది. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఉంటుంది. అయినా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఈరోజు బాగుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అది కొద్దిగా చూసుకోవాలి. బిజినెస్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం లేకపోతే ఆ రిలేషన్షిప్, ఈ 2 వీళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉంటుంది. శుక్రుడు వీళ్ళకు 12వ స్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి ఎక్స్పెండిచర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అది ఎస్పెషలీ పిల్లల కోసం మనం ఎక్స్పెండిచర్ చేసేటువంటి పరిస్థితి అన్నది ఉంటుంది.
ఇది శుభ ఎక్స్పెండిచర్ అనేది మనం చెప్పొచ్చు. బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు వాళ్ళు తీసుకుంటారు. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు చాలా బాగుంది. అదే ఇది మనం కర్కటక రాశి వాళ్ళకి బేసిక్గా తన హెల్త్, తన ఆరోగ్యం అన్నది వాళ్ళు చూసుకోవాలి. ఎక్స్పెండిచర్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభాలు అన్నది 100% వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు చాలా బాగుంది. అదేలాగా ఇంటి పెద్దల ఒక బ్లెస్సింగ్స్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం బాగుంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది దాంట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎంప్లాయీస్కి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఈరోజు ఉంటుంది కర్కటక రాశి వాళ్ళకి. పాజిటివ్ నోట్ అన్నది వీళ్ళకి భాగ్యం అన్నది ఓపెన్ అప్ అవుతుంది ఈరోజు. అదేలాగా వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వల్ల వీళ్ళకి వచ్చే లాభాలు వస్తుంది. ఫారిన్ అవకాశాలు చూస్తున్నారంటే వాళ్ళకి లాభకరమైన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. సింహరాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. పార్ట్నర్ దగ్గర నుంచి అయినా, లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ దగ్గర నుంచి అయినా, ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వలన అయినా వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగుంది. అదేలాగా వీళ్ళకి బిజినెస్ పరంగా ఒక ఎక్స్పాన్షన్ అనేది ఉండే అవకాశం ఉంది. దాంట్లో మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకుంటారు. నెగటివ్ ఏంటి అంటే మనకి ఎక్స్పెండిచర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంటి పెద్దల ఒక ఆరోగ్యం గురించి మనం చూసుకోవాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంది. పిల్లల ఆరోగ్యం అనేది చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. స్పెక్యులేషన్ అనేది ఈరోజు చేయకుండా ఉంటే వీళ్ళకి లాభకరంగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి మేజర్ అయిన విషయాలు ఏంటంటే అమ్మగారు ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాలి. అదేలాగా పెద్దలు ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకోకుండా ఉంటే మంచిది. పెళ్ళి కుదిరే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి చూస్తున్నారంటే అవన్నీ కుదిరే అవకాశాలు వీళ్ళకి బాగుంది. భాగ్య స్థానం అన్నది ఓపెన్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక లాభకరమైన పరిస్థితి ఈరోజు తెలుస్తుంది. తులారాశి వాళ్ళకి చాలా మంచి రోజు. శుక్రుడు చాలా యాక్టివ్గా ఉండేటువంటి రోజు. వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది బెటర్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి మంచి రోజుగా ఉంటుంది. బిజినెస్ పరంగా ఉండే వాళ్ళకి మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. కొత్త ప్రయత్నాలు ఏమీ ఈరోజు చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబపరమైన మేజర్ అయిన డెసిషన్స్ ఈరోజు తీసుకోకుండా ఉంటే మంచిది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది మేనేజ్ చేయాలి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా ఉండొచ్చు. నాన్నగారు ఒక ఆరోగ్యం, అమ్మగారు ఒక ఆరోగ్యం, ఈ రెండు వీళ్ళు చూసుకోవాల్సిన ఒక పరిస్థితి ఈరోజు ఉండొచ్చు. స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది. లోన్ ఫెసిలిటీస్ అనేది క్లిక్ అయ్యే అవకాశం కూడా వీళ్ళకి బాగుంది. లైఫ్ పార్ట్నర్ అనేది ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా బాగుంది. ధనుర్రాశి వాళ్ళకి తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వీళ్ళు డీల్ చేయాల్సిన పరిస్థితి అన్నది ఉంటుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా రావాలంటే అందులో ఒక బ్లాక్ అన్నది ఈరోజు మనకు కనపడుతుంది. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అదన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకుంటే దానికి ప్రయత్నాలు చేయొచ్చు, అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లోన్ ఫెసిలిటీస్ అన్నది వచ్చే అవకాశం కూడా వీళ్ళకి స్ట్రాంగ్గా ఉంది. మకర రాశి వాళ్ళకి ఒక రిలేషన్షిప్ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ఈరోజు ఉంటుంది. అదేలాగా వీళ్ళకి ఎక్స్పెండిచర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ సేల్ ఏదైనా చేయాలనుకుంటే అదన్నీ సక్సెస్ఫుల్గా చేసే అవకాశం ఈరోజు ఉంది. అదేలాగా వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏదైనా ఉంటే ఎంప్లాయీస్ పరంగా కానీ ఇది కానీ మనకి 100% వచ్చే అవకాశం ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయిపోతుంది. అదేలాగా ఇంట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది చాలా పాజిటివ్గా వీళ్ళకి ఉంటుంది. నెగిటివ్ అని చెప్తే వీళ్ళకి వచ్చే లాభాలు దాంట్లో ఒక అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. స్పెక్యులేషన్ అనేది వీళ్ళు చేయకుండా ఉంటే ఈరోజు మంచిది. లోన్ ఫెసిలిటీస్ కోసం వీళ్ళు చూసుకోకుండా ఉంటే ఈరోజు ప్రయత్నించకుండా ఉంటే మంచిది.
అదేలాగా వీళ్ళు ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది కొద్దిగా డ్రాగ్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు ఉంది. ఎంప్లాయీస్కి కొద్దిగా కఠినమైన దినం ఈరోజు కుంభరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళకి చాలా మంచి రోజు, చాలా యాక్షన్ పరంగా ఉండేటువంటి రోజు. 3వ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు. కొత్త ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి చెల్లెలు, ఎస్పెషలీ చెల్లెల దగ్గర నుంచి మంచి సపోర్ట్ అన్నది వీళ్ళకి వస్తుంది. దానివల్ల చాలా లాభాలు వీళ్ళకి వస్తుంది. ప్రాపర్టీ సేల్ ఏదైనా చేస్తున్నారంటే దాన్ని నుంచి మనకి వచ్చే లాభాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాబ్లం అంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే కొద్దిగా కొన్ని రోజులు ఆగి వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే మంచిది. అదేలాగా స్పెక్యులేషన్ ఏమి చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు రాశి ఫలితాలు చూస్తున్నాం. 24వ తారీఖు ఏప్రిల్ 2026 శుక్రవారం. పంచాంగ వివరాలు: అష్టమి శుక్లపక్ష తిథి, పుష్య నక్షత్రం, ధృతి నామయోగం మరియు భద్రైకరణం. సో మనకి ఈరోజు రాహుకేతులు చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి రోజు. సో ఈరోజు మేజర్ డెసిషన్స్ అన్నది అందరికీ జనరల్గా మేజర్ మూమెంట్ అన్నది చేసుకోకుండా ఉంటే మంచిది. అందులోనూ మనకి స్పిరిచువల్ లైన్లో ఉన్నారు అంటే ఈరోజు చాలా మంచి రోజు. జపాలు, అదేలాగా ఆరాధనలు ఏమేమి చేస్తున్నారు, మెడిటేటివ్ ప్రాక్టీస్ ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకంతా ఈరోజు చాలా సక్సెస్ఫుల్ అయిన రోజుగా ఈరోజు ఉంటుంది. ఈరోజు నెగటివ్గా ఉండేది అంటే మనకి బుధుడు ఒక ఇల్లు అయిన మిథున రాశి మరియు కన్యా రాశి, అదేలాగా బుధుడు ఉన్నటువంటి మీనరాశి, ఈ 3 రాశులు మనకి కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేసేటువంటి రాశులుగా ఉంటుంది. పాజిటివ్ ఏంటంటే వృషభ రాశి మరియు కుంభరాశి అన్నది మనకి పాజిటివ్గా ఉండేటువంటి రాశులుగా ఉంటుంది. సో ఈరోజు మనం చూద్దాం మేషరాశి వాళ్ళకి పాజిటివ్ అనేది చెప్పేటప్పటికి మనకి వృషభ రాశి 2వ స్థానం, కుటుంబ స్థానం అనేది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేది బెటర్ అవుతుంది. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది బెటర్ అవుతుంది. ఒక ఎక్స్పెండిచర్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ మనకి ప్రాపర్టీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉండేటువంటి అవకాశం అన్నది ఈరోజు ఎక్కువగా ఉంది. వీళ్ళకి 12వ స్థానంలో మనకి ఉండేటువంటి శనీశ్వరుడు మరియు మంగళుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి చాలా చేంజెస్ అన్నది, వాలంటరీ చేంజెస్ అన్నది వీళ్ళ లైఫ్ స్టైల్లో కానీ బిజినెస్ స్టైల్లో కానీ అన్నీ చేసుకుంటారు. ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా తగ్గించుకోవాలో అనే విషయాలు అన్నది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అన్నది ప్రారంభిస్తారు. ఈరోజు బుధుడు సూర్యుడితో పాటే అక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు మంచి రోజు. కొత్త ప్రయత్నాలన్నీ మనకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లోన్ ఫెసిలిటీస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది ఉండేటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంది. అదేలాగా మనకి పాజిటివ్ కుంభరాశి కాబట్టి మనకి భాగ్యాలు ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి లాభకరమైన విషయాలు ఈరోజు జరిగే అవకాశం బాగుంది. వృషభ రాశి వాళ్ళకి టోటల్గా ఈరోజు ఉంది. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి రోజు, చాలా సక్సెస్ఫుల్ అయిన రోజు. బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఎక్స్పాన్షన్ మోడ్ అన్నది ఈరోజు వస్తుంది. సక్సెస్ అనేది ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ వీళ్ళు చెక్ చేసుకోవాలి. అదేలాగా స్పెక్యులేషన్ ఏం చేయకుండా ఉంటే వీళ్ళకి మంచిది. ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉంది. మిథున్ రాశి వాళ్ళు మేజర్ డెసిషన్స్ అన్నది ఈరోజు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాలు అన్నది ఈరోజు ఒక చెక్లో ఉంటుంది. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. లేకపోతే ఇంట్లో చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అనేది వీళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి అన్నది వీళ్ళకి ఉంటుంది. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉండొచ్చు. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ ఏమున్నా ఈరోజు ఈరోజు చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మంచిది. వీళ్ళకి వచ్చే లాభాలు, వీళ్ళకి వచ్చే భాగ్యం అన్నది ఓపెన్గా ఉంది. అందులో చాలా వీళ్ళు ఆలోచించి మేజర్ డెసిషన్స్ ఏమి తీసుకోవాల్సిన అవసరాలు అంత లేదు. లైట్ తీసుకుంటే చాలు, అంత బాగానే ఉంది. కర్కటక రాశి వాళ్ళకి ఈరోజు ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. మెంటల్ స్టేట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది. చంద్రుడు తన రాశిలోనే ఉన్న మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు
పుష్య నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి లోన్స్ ఏదైనా తీసుకుంటుంటే అవన్నీ సెటిల్ చేసే అవకాశాలు చేస్తే వాళ్ళకి లాభకరంగా ఉంటుంది. అదేలాగా మనకి ఎవరైనా ఒక పెద్ద అమౌంట్ చేస్తున్నారంటే ఒక ఒక పార్ట్ పేమెంట్ అయినా ఈరోజు చేస్తే అందరికీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ కర్కటక రాశి వాళ్ళకి ఇంకా సక్సెస్ఫుల్గా అది తొందరగా ఫినిష్ చేసే అవకాశం చాలా బాగుంది. అదేలాగా మనకి లాభాలు వీళ్ళకి 100% వచ్చే అవకాశం ఉంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం ఈరోజు స్ట్రాంగ్గా ఉంది. సింహరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అనేది వీళ్ళకి వస్తుంది, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక మేజర్ సపోర్ట్ అనేది వస్తుంది. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. అదేలాగా వీళ్ళకి ఒక ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దాని తగ్గట్టు ఎక్స్పెండిచర్ కూడా ఉంది. ఎస్పెషలీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్గా వచ్చే లాభాలు అన్నది ఈరోజు కనిపిస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు అండి మేజర్గా తన ఆరోగ్యం తను చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు వీళ్ళు గమనించాల్సిన ఒక పరిస్థితి అన్నది ఈరోజు ఉంటుంది. లాభకరమైన విషయాలు వీళ్ళకి వస్తుంది. 9వ స్థానంలో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానం అన్నది ఉన్నటువంటి విషయాలు అన్నది సాల్వ్ అయిపోతుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. నాన్నగారి దగ్గర నుంచి ఒక సపోర్ట్ వస్తుంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది వచ్చే అవకాశం ఉంది. పుత్ర ప్రాప్తి అనేది ఉండేటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఉంది. తులారాశి వాళ్ళకి శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రోజు కాబట్టి చాలా లాభంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే 11వ స్థానమైన సింహరాశి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతా మంచిగా ఉన్న కొన్ని బాధకమైన ఒక పరిస్థితి అన్నది తులారాశి వాళ్ళకు ఉంది. అందులోనూ లాభాలు సంబంధించిన విషయాలు, ఇంట్లో పెద్దలు సంబంధించిన విషయాలు, ఈ 2 విషయాలు వీళ్ళు గమనించి చూడాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. అదేలాగా మనకి ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు ఒక ప్రాబ్లంగా ఉంటుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూని మనం డీల్ చేయాల్సిన ఒక అవసరం ఈరోజు ఉంటుంది. బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఉంటుంది. అదేలాగా మనకి పార్ట్నర్షిప్ కుదిరే అవకాశం కూడా ఈరోజు బాగుంది. లోన్స్ ఏదైనా వీళ్ళు తీసుకోవాలి, బిజినెస్ పరంగా వీళ్ళు తీసుకోవాలి అనుకుంటే దాంట్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేది వీళ్ళకు వచ్చే అవకాశం బాగుంది. ధనుర్రాశి వాళ్ళు వీళ్ళ బాధకుడు బుధుడు స్ట్రాంగ్గా ఉండేటువంటి రోజు, నెగటివ్గా ఉండేటువంటి రోజు. మేజర్ డెసిషన్స్ అనేది వీళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎస్పెషలీ పెళ్లి కోసం చూస్తున్నారు, పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి చూస్తున్నారంటే ఒకరోజు వీళ్ళు ఆగితే వీళ్ళకి మంచిది. అదేలాగా అబ్బాయిలు పిల్లలు ఒక భవిష్యత్తు గురించి ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే ఈరోజు ఒక్కరోజు ఆగితే వీళ్ళకి మంచిది. పాజిటివ్ అయిన విషయాలు వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా వీళ్ళకి కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి ధనుర్రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి 9వ స్థానమైన భాగ్యస్థానము, 6వ స్థానమైన మిథున్ రాశి, ఈ 2 మనకి లాక్లో ఉంది కాబట్టి లోన్ ఫెసిలిటీస్లో ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ప్రాపర్టీ బయ్యింగ్ అనేటువంటి విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనే విషయాలు ఈరోజు మనం గమనించవచ్చు. లాభం ఏమిటంటే ఈరోజు మనకి 5వ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి అదేలాగా మనకి 4వ స్థానాధిపతి 3వ స్థానంలో శనీశ్వరుడితో పాటే ఉన్నాడు కాబట్టి మనకు ఒక స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వచ్చే అవకాశం ఈరోజు బాగుంది. బిజినెస్ రిలేటెడ్ మేజర్ డెసిషన్స్ అనేది మనం తీసుకోవచ్చు. అందులో లాభాలు మనం గమనించవచ్చు. కుంభరాశి వాళ్ళకండి ఈరోజు చాలా బాగుంది. పెళ్లి కుదిరే అవకాశాలు బాగుంది. ప్రాపర్టీ కొనే అవకాశాలు బాగుంది. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే మంచిది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ అన్నది వీళ్ళు డీల్ చేయాల్సిన అవసరాలు ఈరోజు ఉండొచ్చు. మీనరాశి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. తన ఆరోగ్యం తను చూసుకోవాలి. తన లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. తన అమ్మగారు ఒక ఆరోగ్యం చూసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది జాగ్రత్తగా డీల్ చేయాలి. పాజిటివ్ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు, ఆయనేమో బలంగా ఉన్నారు కాబట్టి మనకి
కొత్త ప్రయత్నాలు అన్నది మనకి సక్సెస్ అయ్యే అవకాశం అన్నది బాగుంది. అదేలాగా మనకి 12వ స్థానమైన కుంభరాశి కూడా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి మనకి ఒక ప్రాపర్టీ సేల్ చేసి కొత్త ప్రాపర్టీ కొనేయడానికి మనం ఒక ప్రయత్నం మనం ఈ టైంలో చేయొచ్చు. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ధన్యవాదాలు.